హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను లాస్ట్ వీడియోలో అయితే ఒక ఐడియా అనేది వచ్చింది. నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నా, బ్యాంక్ గురించి ఎట్లా క్రియేట్ చేసుకోవాలా ఏందనేది. ఇంకా దాని గురించి చెప్పాను కదా. సో చాలామంది కమెంట్స్ చేసినారు, చేయి బ్రదర్ ఉపయోగపడుతుంది చాలామందికి అని చెప్పేసి. చాలామందికి కూడా తెలియదు ఎట్లా క్రియేట్ చేయాలా ఏంది అనేది కథ. వీడియోలో నేను మొత్తం క్లారిటీగా చెప్తాను, మీరు అనేది స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనకు వచ్చేసి ఏమేమి ఉండాలరా అంటే, మనకి ఈమెయిల్ ఐడి అనేది ఒకటి ఉండాలి. ఇంకా దాని తర్వాత వచ్చేసి క్వైట్ ఫోన్ నెంబర్ ఉండాలి. ఇంకా మళ్ళీ దాని తర్వాత మన సివిల్ ఐడి అనేది ఉండాలి, అది వచ్చేసి వ్యాలిడ్ అయి ఉండాలి. ఇంకా ఈ మూడు ఉంటే మనం వచ్చేసి ఎట్లా అకౌంట్ క్రియేట్ చేయాలో ఫోన్లో అనేది మీకు ఇప్పుడు చెప్తాను, చూడండి. నా దగ్గర వచ్చేసి ఏ బ్యాంక్ ఉంది అంతా దాని గురించి చెప్తాను. నా దగ్గర వచ్చేసి అల్తిజారీ అంటే కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ అనమాట. సో దాని గురించి అంటే ఎట్లా ఏంది ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను చూడండి ఒక వీడియోలో. ఇంకా మీరు చూసేయండి. ముందుగా మనం వచ్చేసి ప్లే స్టోర్ నుంచి సిబికి యాప్ అని డౌన్లోడ్ చేసుకోవాలా. డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ ఓపెన్ చేస్తానే మనకు వచ్చేసి ఆప్షన్స్ అనేది వస్తుంది. పైన కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మొబైల్ అకౌంట్ ఓపెనింగ్ అనమాట. అది ఓపెన్ చేస్తానే ఓపెన్ యువర్ అకౌంట్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ అని వస్తుంది. కింద గో అనే ఆప్షన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేసి దాని తర్వాత మన సివిల్ ఐడి నంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఇంకా నంబర్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. నంబర్ కొట్టేసినాక ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది. కంటిన్యూ నొక్కితే ఇక్కడ వచ్చేసి యాడ్ సివిల్ ఐడి విత్ పిఎసి మొబైల్ అని ఉంటుంది. ఇంకా మనం వచ్చేసి మొబైల్ ఐడి యాప్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇన్స్టాల్ పిఎసి యాప్ అని ఉంది. ఇంకా మనం వచ్చేసి మొబైల్ ఐడిలో పోయేసి చూడండి, మనకు వచ్చేసి మన సివిల్ ఐడి ఉంటుంది, లైసెన్స్ అన్ని దీంట్లోనే ఉంటుంది. ఇంకా మనం పిన్ కొట్టి మన అకౌంట్ అనేది దీంట్లో ఓపెన్ చేసుకుంటే దీంట్లో వచ్చేసి ఆప్షన్ అనేది ఉంటుంది. ఆ ఆప్షన్ వచ్చేసి మనం చూడండి ఇక్కడ వచ్చేసి క్లిక్ చేసి మొత్తం టర్న్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఇంకా అది కంప్లీట్ అవ్వాలంటే మన పిన్ నెంబర్ అనేది ఇక్కడ కొట్టాలన్నమాట. ఇంకా పిన్ నెంబర్ కొట్టేసి కంటిన్యూ నొక్కితే ఇక్కడ వచ్చేసి మనది అయిపోతుంది. ఇంకా మనం నేరుగా పోయేసి ఇంకా యాప్ ఓపెన్ చేసి డైరెక్ట్ గా మనకి ఇప్పుడు వచ్చేసి అంతా ఓకే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి వెరిఫై సివిల్ ఐడి అని ఉంటుంది. ఇంకా దాని తర్వాత నొక్కితే ఇంకా సివిల్ ఐడిలో డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం అన్ని వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ వచ్చేసి మనము మన సివిల్ ఐడి ప్రకారం మన డీటెయిల్స్ అనేది పెట్టాలా. ఇక్కడ వచ్చేసి ఏ గవర్నమెంట్ లో ఉన్నావు నువ్వు, ఫర్వానియా గవర్నమెంటా లేదా హవెల్లీ గవర్నమెంటా, అలా చాలా చాలా ఉన్నాయి. మళ్ళీ కింద వచ్చేసి ఎంటర్ యువర్ పిన్ మనం వచ్చేసి క్రియేట్ చేసుకోవాలన్నమాట. పిన్ ఒక ఫోన్ నంబర్ పెట్టి దాని తర్వాత నంబర్ అంతా సెట్ చేసుకొని కింద మొత్తం అంతా టిక్ చేసి కంటిన్యూ అని నొక్కేస్తే ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ వీడియో అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి వీడియో అనేది స్టార్ట్ చేసి మై నేమ్ ఇస్ జావేద్, ఐ నీడ్ బ్యాంక్ అకౌంట్ విత్ తిజారీ అకౌంట్ అని చెప్పేసి చెప్పాలా. అవన్నీ అవుతానే ఇక్కడ వచ్చేసి మొబైల్ నంబర్, ఈమెయిల్, యూజర్ ఐడి, పాస్వర్డ్ అంతా సెట్ చేసుకోవాలన్నమాట. మనము అంతా అయిపోయినాక అగ్రి అని నొక్కేసి దాని తర్వాత పే బై కెనెట్ అంటే ఏటీఎం కార్డ్ నుంచి పే చేస్తావా లేదా వచ్చేసి బ్రాంచ్ కి వచ్చి పే చేస్తావా అని అడుగుతుంది. మనం వచ్చేసి బ్రాంచ్ నుంచే పోయేసి ఒక 10 KD పోయేసి మిషన్ లో అనేది డిపాజిట్ చేసేయాలన్నమాట. ఇప్పటి వరకు మీరు వచ్చేసి చూసింది వచ్చేసి జస్ట్ అకౌంట్ క్రియేట్ అయ్యే వరకే మాత్రమే. ఇంకా దాని తర్వాత ఏటీఎం కార్డ్ తీసుకొని మనము లాగిన్ చేయాలా, అదంతా ప్రాసెస్ ఉంది. నెక్స్ట్ ఆ ప్రాసెస్ చూసేద్దాం రండి. ఇంకా డిపాజిట్ అంతా అయిపోయినాక మనము అంతా డబ్బులు అంతా పే చేసినాక మనకి ఏటీఎం కార్డు కూడా వచ్చేస్తుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఎలా సైన్ అప్ చేయాలా ఇప్పుడు చూద్దాం రండి. ఫస్ట్ మనం వచ్చేసి న్యూ సైన్ అప్ అని నొక్కితే ఇక్కడ వచ్చేసి మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. ఏటీఎం కార్డు, పిన్ కోడ్, మళ్ళీ దాని తర్వాత సివిల్ ఐడి అన్ని ఎంటర్ చేసినాక నెక్స్ట్ వచ్చేసి యూజర్ ఐడి అనేది మేము టైప్ చేయాలన్నమాట. మనం క్రియేట్ చేసుకున్నాం కదా యూజర్ ఐడి, ఆ యూజర్ ఐడి అనేది కొట్టాలా. దాని తర్వాత వచ్చేసి మనము ఇక్కడ వచ్చేసి ఇంకోసారి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. పాస్వర్డ్ అని నొక్కి మళ్ళీ దాని తర్వాత కన్ఫర్మేషన్ పాస్వర్డ్ అని చేసినాక దాని తర్వాత మనకి క్వశ్చన్స్ అనేది వస్తాయి, సెక్యూరిటీ క్వశ్చన్స్. ఈ 5 క్వశ్చన్స్ అనేది మేము సెలెక్ట్ చేసుకోవాలా. మనకి వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కార్, విచ్ ఈజ్ యువర్ కంట్రీ, వేర్ యూ బార్న్ అని చాలా ఒక 5 క్వశ్చన్స్ ఉంటుంది. అదంతా మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట, మీకు ఎప్పుడు గుర్తు ఉండిపోయేలాగా. మళ్ళీ మీరు పాస్వర్డ్ ఏమైనా మర్చిపోతే ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ ద్వారా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అలా లాస్ట్ ఫైనల్ ఏంద్రా అంటే ఇది వచ్చేసి మీకు ఈ పిక్చర్స్ లో ఏదైనా ఒక పిక్చర్ మీరు గుర్తుండిపోయేలాగా క్లిక్ చేసుకొని పెట్టుకోవాలా. దాని తర్వాత మీకు వచ్చేసి పాస్వర్డ్ అదంతా మర్చిపోతే ఇది క్వశ్చన్స్ మళ్ళీ ఇది మంచి గుర్తుంటుంది అనమాట మీకు. ఇంకా అదంతా సేవ్ చేసేసి దాని తర్వాత మనము యూజర్ ఐడి మన పాస్వర్డ్ కొట్టి లాగిన్ అయిపోవాలా. లాగిన్ అయిపోయిన వెంటనే మనకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఫోన్ నంబరు, మళ్ళీ వచ్చేసి మన ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఇంకా అదంతా సబ్మిట్ చేసేసి లాగిన్ అవుతానే మనం సెట్టింగ్స్ లో వెళ్ళి లాగిన్ ఆప్షన్స్ లో వెళ్ళి టచ్ ఐడి సెట్టింగ్స్ అని ఉంటుంది. దాంట్లో లాగిన్, ట్రాన్సాక్షన్స్, అగ్రి అని చెప్పి సేవ్ చేసుకునేసాలా. ఎందుకంటే మీరు వచ్చేసి మాటికి పాస్వర్డ్ ఐడి అని కొట్టి ఓపెన్ చేయలేరు కదా, అందుకని ఫింగర్ ప్రింట్ ఉంటే ఫింగర్ ప్రింట్, ఫేస్ లాగా ఉంటే ఫేస్ లాగా అనమాట. సో ఇలా అకౌంట్ అనేది అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు వచ్చేసి ప్రొఫైల్ మొత్తం అప్డేట్ అయ్యే వరకు చూసినారు. ఇంకా నెక్స్ట్ చూసేది వచ్చేసి మెయిన్ అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి ఎట్లా రా అంటే మన ఫ్రెండ్కి చెప్తాం ఒక 500 అయ్యిరా అని చెప్పేసి, వాడు ఫోన్పే నంబర్ మన ఫోన్ నెంబర్ కొట్టి ఇంకా 500 ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇంకా మనం వచ్చేసి వాడు అడుగుతాడు, సేమ్ ప్రాసెస్. సో ఇప్పుడు కువైట్లో వచ్చేసి ఎలా ఏంది అనేది చూపించబోతున్నా, చూసేద్దాం పదండి.
ఇంకా ఫస్ట్ వచ్చేసి యాప్ ఓపెన్ చేసి లాగిన్ చేసుకొని దాని తర్వాత వచ్చేసి హోమ్ సెట్టింగ్స్ ట్రాన్స్ఫర్స్ అని ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ లో పోయేసి ఇన్స్టాంట్ పే అని ఉంటుంది. మనకు వచ్చేసి ఎవరి దగ్గర నుంచి డబ్బులు కావాలో వాళ్ళ పేరు ఎంటర్ చేయాలా, దాని తర్వాత వాళ్ళ ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలా, దాని తర్వాత డిస్క్రిప్షన్ లో ఏదో ఒకటి. నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ ఎంత కొట్టాలా, ఒక 10 KD కావాలంటే 10 KD, 20 KD కావాలంటే 20 KD కొట్టేసినాక దాని తర్వాత మనం వచ్చేసి బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని ఇంకా పర్పస్ అని ఉంటుంది, బిల్ పేమెంట్ ఫ్రెండ్ నుంచి బారో చేసుకునేదో రాసేసినాక ఇంకా సబ్మిట్ అనేది నొక్కేయాలా. నేరుగా వాట్సాప్ అయితే షేర్ చేసి నేరుగా వాట్సాప్ అయితే ఓపెన్ చేసి ఇంకా వచ్చేసి ఎవరికి పంపించాలనుకుంటున్నారో అంటే ఆ నంబర్ సెట్ చేసినాం కదా ఆ నంబర్ వాళ్ళకే పంపించాలన్నమాట. పంపించినాం అనుకో ఇంకా సెండ్ అని నొక్కేయాలా, అంతే అయిపోయింది. అతను వచ్చేసి ఇంకా లింక్ ఓపెన్ చేసి చూడండి లింక్ అనేది ఇట్లా ఉంటుంది. లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ గా బ్యాంక్ ఎట్లా పే చేయాలా ఏందనేది చూడండి ఇలా వచ్చేస్తుంది ఆప్షన్స్ అంతా. చూసినారు కదా, ఫస్ట్ వచ్చేసి మీకు అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలో చూపించాను. దాని తర్వాత వచ్చేసి అకౌంట్ ఏటీఎం కార్డు వచ్చినాక ఎట్లా అప్డేట్ చేయాలో చూపించాను. దాని తర్వాత లింక్ ఎట్లా పంపించాలో, మనకి డబ్బులు అవసరం ఉంటే వేరే వాళ్ళకి లింక్ ఎట్లా పంపించాలో చూపించాను. ఇంకా అక్కడి నుంచి మనకి డబ్బులు ఎలా వస్తాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇంకా ఆ లింక్ పంపించాను కదా, చూసినారు కదా లింక్, ఆ లింక్ ప్రెస్ చేసినాం అనుకో దాని తర్వాత మనకు వచ్చేసి ఏటీఎం కార్డ్ డీటెయిల్స్, మళ్ళీ పిన్ కోడ్, సో అదంతా పిన్ నెంబర్ అంతా ఎంటర్ చేసి దాని తర్వాత మనకు అనేది మొత్తం ఆడ సబ్మిట్ చేస్తే కన్ఫర్మ్ చేస్తే అయిపోతుంది, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. ఇంకా ఈ వీడియో మొత్తము చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, ఖచ్చితంగా వేరే వాళ్ళ దాకా షేర్ చేయండి, ఎందుకంటే ఉపయోగపడుతుంది అనమాట. వాళ్ళు కోవిడ్కి వచ్చినాక వాళ్ళకు కూడా అకౌంట్ ఉంటే బాగుంటుందని. సో అందుకే మీకు మొత్తం క్లారిటీగా స్టెప్ బై స్టెప్ చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇలానే నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసుకోండి.